హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మినరల్ వాటర్ తాగితే ఈ సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు. నేడు చాలామంది మినరల్ వాటర్ని తాగుతున్నారు, కానీ ఈ నీటి వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. మినరల్ వాటర్ ఇప్పుడు ప్రతి ఒక్కరూ థింగ్స్ వాటర్ బాటిల్స్ వాడుతూ మినరల్ వాటర్నే ఎక్కువగా తాగుతున్నారు. ప్రయాణాల్లో మాత్రమే కాకుండా ఇంటికి కూడా ఆ వాటర్ని తెప్పించుకుంటున్నారు. ఇంతకు ముందు అయితే ఊరంతటికి ఒక వాటర్ ట్యాంక్ ఉండేది, లేదా బావుల్లో ఉండే నీటిని తోడుకొని వాడేవారు. కానీ ఇప్పుడు సిటీల్లో ఆ పరిస్థితులు లేవు. అందుకే ట్యాప్స్ వచ్చాయి, పంపులు వస్తే ఆ నీటిని తాగేవారు. కానీ రాను రాను ఈ కల్చర్ తగ్గి కొత్తగా మినరల్ వాటర్కి జనాలు అలవాటు పడ్డారు. ఒకరిని చూసి ఒకరు క్యాన్స్ తెప్పించుకోవడం వంటివి చేస్తున్నారు. అయితే ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. మినరల్ వాటర్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు. ఈ వాటర్లో మినరల్స్ ఉండవు సరికదా, వీటిని తాగటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు. వీటిని తాగటం వల్ల కిడ్నీ సమస్యలు ఎదురవుతాయట. అంతేకాకుండా కిడ్నీల్లో రాళ్ళు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. వీటితో పాటు మినరల్ వాటర్ తాగితే వచ్చే సమస్యల్లో ఒకటి మోకాల నొప్పులు. ఈ నీటిని తాగటం వల్ల తక్కువ వయసులోనే మోకాల నొప్పులు, నడుము నొప్పి వస్తాయంట. మరీ ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ క్యాన్లలో వచ్చే నీటిని తాగకపోవడమే మంచిది. ఎందుకంటే శరీరానికి అవసరమైన కాల్షియం, సోడియం, ఫాస్ఫరస్, సల్ఫర్, మెగ్నీషియం వంటి మినరల్స్ వంటివి మినరల్ వాటర్లో ఉండవు. ఇంకా ఏంటంటే ఈ ప్లాస్టిక్ బాటిల్స్కి, క్యాన్స్కి ఎండ తగిలినట్లయితే ఆ ప్లాస్టిక్లో ఉండే కెమికల్స్ వాటర్లో కలిసిపోవటం వలన ఆ వాటర్ కనుక మనం తాగినట్లయితే క్యాన్సర్ సంబంధిత వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారండి నిపుణులు. మరైతే ఏ వాటర్ తాగితే మంచిది అని అంటారా? మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన వాటర్ కానీ, లేదా బావుల్లో ఉండే వాటర్ కానీ కాచి చల్లార్చిన తర్వాత రాగి బిందెలో కానీ, లేదంటే మట్టి కుండలో కానీ, అది కూడా వీలు కాకపోతే స్టీల్ బిందెలో కానీ ఆ నీరు పోసి తాగితే మంచిదని అంటున్నారండి. ఇక కుండ నీరు తాగితే బెనిఫిట్స్ ఏంటంటే ఎముకలకి అందాల్సిన కాల్షియం సరిగ్గా అందుతుందంటండి. అదేవిధంగా చాలామంది నీరు ఎక్కువగా తాగరు. దీనివల్ల భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మన శరీరంలో అన్ని జీవక్రియలకు నీరే ఆధారం. అందుకే నీరు ఎంత తాగితే అంత మంచిది. అలా అని మరీ ఓవర్గా తాగకూడదండి. రోజుకి 3-4 లీటర్లు తాగితే సరిపోతుంది. అప్పుడే జీర్ణ సమస్యలు, మలబద్ధకం, అధిక బరువు వంటి సమస్యలు దూరం అవుతాయి. నీరు తాగటం వల్ల బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది. ఒక్క ఆరోగ్యపరంగానే కాదు, అందానికి కూడా నీరు ముఖ్యం అని చెబుతున్నారు నిపుణులు. నీరు ఎక్కువగా తాగటం వల్ల చర్మం మెరుస్తూ తాజాగా ఉంటుంది. ఇక జుట్టు రాలే సమస్యలు వంటివి కూడా ఉండవు. కాబట్టి ఖచ్చితంగా నీరు ఎక్కువగా తీసుకోవాలి. అది కూడా మినరల్ వాటర్ బదులుగా మామూలు వాటర్నే బెటర్ అని చెప్తున్నారు నిపుణులు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్త్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.